సార్ కొంచెం ప్లీజ్ ప్లీజ్ సార్ కొంచెం సైడ్ ఇవ్వండి సార్ ఒక్క నిమిషం సార్ ఫోన్ గోవింద్ గోవింద్ ఇట్లా అన్న మేము ముందు మీకు వస్తున్నాయి కదండి విజువల్స్ మీరే అనిపిస్తారు కదా సార్ సార్ ఒకసారి చూడండి సార్ ఫోన్ కింద పెట్టు దశాబ్ద కాలం నుండి అట్లాగే మన ధర్మారం మండలానికి సంబంధించిన 2 సబ్ స్టేషన్లు అక్కడ సాయంపేట ఉండకూడదనే భావనతోని మన తోడు నిలవడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పట్టి విక్రమార్క గారు మనందరికీ ఆప్తులు. ఎప్పుడు ఎవరికే సమస్య ఉన్నా కానీ ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం వైపుకి వెళ్ళి బాధ్యత తీసుకొని మరి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నటువంటి గౌరవ పరిశ్రమ శాఖ మంత్రులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, ఈరోజు మీరు బాధ్యత తీసుకోవడం జరిగిందని చెప్పంటే ఇది ఒక పదవిగా భావించడం కాదు, ఒక బాధ్యత అని చెప్పంటున్నా. రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర కల్పింప చేయటం మన బాధ్యత అని చెప్పంటున్నా. వరి ధాన్యానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏ విధంగానైతే గ్రామాల ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతుకు ఏదైతుందో తప్ప తాలు దుమ్ము ధూళి రవాణా ఛార్జీ అంటూ ఏది లేకుండా వీళ్ళ మద్దతు ధర కల్పింపజేయడం జరిగిందో ఆ వరి ధాన్యం మద్దతు ధర అందులో ఏదైతుందో నూతనంగా ఏర్పడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారు ఏదైతుందో సన్న రకం పండించే ధాన్యానికి 500 రూపాయలు అధికంగా చెల్లింపు చేసే విధంగా ఇది దేశంలో ఎక్కడ లేదన్నా చెప్పంటూ నేను వరి ధాన్యం పండించే రైతాంగానికి వీళ్ళు కేంద్రంతో ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లించే ఒక కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలు చేయబోతుంది. ఇది ఖచ్చితంగా ఇది అందరికి ఇప్పించే విధంగా అట్లా ఇతర ఉత్పత్తులకు కూడా మద్దతు ధర కల్పనతో పాటుగా ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది కూడా దేశంలో ఎక్కడ లేదు. ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం చెప్పంటూ నేను గత ప్రభుత్వం దశాబ్ద కాలంలో కనీసం 1,00,000 రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చిన 6 మాసాల లోపులనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని ప్రకటించడం, దాదాపు ఏదైతుందో 2 లక్షల రూపాయలు పైపడ్డటువంటి వారికి కొంతమందికి ఏదైతుందో మిగిలి ఉన్నది. వారికి కూడా ఏదైతుందో సాధ్యమైన తొందరలో 2 లక్షల రూపాయల వరకు మాఫీ అమలు చేయడంతో పాటుగా ఏదైతే రేషన్ కార్డు లేనటువంటి వారికి కొంత మరి కుటుంబ
వివరాల సేకరణలో కొంత జాప్యం అవుతుంది. ఆ కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు సంబంధించి వ్యవసాయ అధికారులను సమన్వయం చేసి ఈ 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు జరిగే విధంగా వీళ్ళు బాధ్యత నిర్వహించాల్సిన బాధ్యత వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులపై ఉంటుందని చెప్పని నేను సలహా సూచన చేస్తూ ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతుందో నంది మేడారం ఇవాళ మీరు మరి అక్కడ సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేసిందని చెప్పి అంటున్నాను. ధర్మపురి సరే అదృష్టమో దురదృష్టమో కానీ రాష్ట్రానికి సాగునీరు అందింపజేస్తుంది. ఈ ప్రాంతం అంతా టేలెంట్. మీరు ధర్మారం టేలెంట్, వెలగటూరు టేలెంట్, ధర్మపురి టేలెంట్, మొత్తం 3 మండలాలు కూడా టేలెంట్. ఈ టేలెంట్ ప్రాంతంలో ఏదైతే ఎప్పుడు సాగునీటి కొరకు ఏదైతుందో సమస్య ఉత్పన్నమవుతుంటుంది. ఆ సమస్య పరిష్కరింపజేయబడే విధంగా శాశ్వతంగా ఏదైతుందో మీరు పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసిందని చెప్పి అంటున్నాం. ఆ పత్తిపాక రిజర్వాయర్ సాధ్యమంత తొందరలో కార్యరూపం దాల్పింప చేస్తే నాకు తెలిసి ఈ 3 మండలాలకు కూడా ఏదైతుందో సాగునీరు మనకు శాశ్వతంగా పరిష్కారం చేయబడుతున్న భావన నేను వ్యక్తం చేస్తున్నాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో వీళ్ళ ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ నిర్మాణం తలబెట్టిండే కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాల సాగునీరు అందింపేయాలని సంకల్పిస్తే 1,20,000 కోట్లకు చేరుకున్నది. ఈ పునరాకృత నెపంతో ఏదైతుందో రాష్ట్రంపై ఆర్థిక భారం వేయబడడం జరిగింది తప్ప అదనంగా మాత్రం మన సాగునీరు వచ్చింది లేదని చెప్పి అంటున్నా. ఇవాళ మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము, మీలాంటి విజ్ఞులు అనుభవం గలవారు మీ పాదయాత్రతో ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటించి ఏ ప్రాంతంలో ఏ విధమైన సమస్య ఉందని చెప్పని పరిగ్రహించి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఉపయుక్తులవుతున్నారు. మీరు మన రామగుండంకి వచ్చి మిత్రుడే మా రాష్ట్ర ఠాకూర్ చెప్పినట్టు ఎప్పుడో 64 మెగావాట్స్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడితే అది గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది. దాని స్థానిక వాళ్ళు ఏదైతుందో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ మీరు మంజూరు చేయడం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం పెద్దపల్లి జిల్లాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో చాలా సంవత్సరాలుగా 10 సంవత్సరాల కాలం పాటు వేచి చూసిన రైతు సోదరులకు ఏం మేలు చేయాలని పొద్దుగాల వస్తాడు 7 గంటలకు మెల్లగా 3 మంచిగా ఉంటుంది కనుక సార్ మీరు ఫోన్ చేయాలి బట్టి విక్రమార్క గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేయాలి, ఆ రికార్డులు పంపించేటట్టు చేయాలంటే పొద్దున్నే వచ్చింది కదా ఈ ఎన్ని పనులను చేయాలని ఒకటి మెల్లగా చెప్తాడు మీ గ్రామాలకు సంబంధించి. ఈరోజు 18 కోట్ల పరంగా ఈ 8 నెలల కాలయంలో దాదాపు మా దగ్గరికి కానీ బట్టి గారి దగ్గర 18 సార్లు వచ్చింది. మొన్న కూడా బట్టి విక్రమార్క గారు సబ్ స్టేషన్లు ఇనాగ్రేషన్ చేస్తామని అంటే నా దగ్గరకు వచ్చి ఆ 18 కోట్లు ఇవ్వమనంటే సార్ ఇక మనం పోతా ఉన్నాం, ప్రజలకు సంబంధించిన అంశం పరిష్కారం కాకుండా ఉంది అంటే నేను కూడా కోరినా మా డిప్యూటీ సీఎం గారిని మీరు వస్తూ ఉన్నారు, ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ కాగితాలు వచ్చినాయి, ఈరోజు దానికి సంబంధించి మనం ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలంటే మరి లక్ష్మణ్ గారి చతురతతో ఈరోజు 18 కోట్లు సాధించి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒట్టోడు కాదైనా రూపాయి ఇవ్వమంటే 10 సార్లు మొత్తం రాష్ట్రాన్ని నడిపియాలి ఆర్థికంగా. 18 కోట్లు ఇచ్చింది. ఇప్పుడే మా రాష్ట్రానికి అడుగుతాడు 18 కోట్లు ఇచ్చేసిందా అని. 18 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేసిన మరి డిప్యూటీ సీఎం గారికి ఈ జిల్లా రైతాంగాల తరఫున నష్టపోయిన రైతుల తరఫున భూమి కోల్పోయిన వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఆయన రైతు నాయకులు. ఇక్కడ ప్రతి గల్లీ ప్రతి వాడ ప్రతి రైతుకు సంబంధించిన సమస్య వారికి తెలుసు. ఈరోజు ప్రధానమైంది ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్ టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి ఈ పత్తిపాక రిజర్వాయర్ను మనం ఏర్పాటు చేసుకుంటే ఈ నియోజకవర్గమే కాదు రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, దాంతోపాటు మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన టేలెంట్ ప్రాంతాలకి స్టెబిలైజేషన్ అవుతుంది అని జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కూడా మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వారిని కోరాం.
తదుపరి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పెద్దలు బట్టి గారిని కోరినాం, పత్తిపాక రిజర్వేయర్కి సంబంధించి పనులు మొదలు పెట్టడానికి మీ పాత్ర ఉండాలి, ఇదే బడ్జెట్ లో పెట్టాలని నేను, మీ లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయరమణారావు గారు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కోరటం జరిగింది. ఈ బడ్జెట్ లో మరి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము మా అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఎస్టిమేట్ చేయడానికి మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను 3వసారి రావటం. 2 సార్లు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వచ్చాను. ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతా ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది. ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా ఆ రోజు తీసుకున్నాం. 2వసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు. వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, వనరులు, వ్యవస్థలు అన్ని కూడా ప్రజలకు చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరందరూ ఆశించి ఆశీర్వదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకు వచ్చాను. యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి, ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను. నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికి కూడా కావాల్సిన విధంగా సబ్ స్టేషన్లో ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి, అది ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ 18 కోట్ల రూపాయలు విడుదల చేయాలి, ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, మనం చేయాలని చెప్పి మీరందరూ ఒత్తిడి చేసి ఈరోజు 18 కోట్ల రూపాయలు మీ అందరికీ